అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 44వ భాగం. రచయిత వనజ గారు మీ పిల్లలకి ఆయా కోసం పెళ్లి చేసుకున్నారన్నమాట అనేసరికి అవి బాధగా సైలెంట్ అయిపోతే ఇదే నిజమన్నమాట. ఊరికే అయితే నేను చేసుకోను. అందుకే పిల్లల్ని నా లైఫ్‌లోకి మీరే కావాలని రప్పించి వాళ్ళ అమ్మలా ఉంటాను. అన్నిటికీ సరిపోతుంది కాబట్టి పిల్లల్ని వలలాగా వేసి నన్ను పట్టుకున్నారు కదా! అంటున్న అభి సైలెంట్‌గా ఉంటే అయితే పిల్లల కోసం నా జీవితం నాశనం చేశారు. రేపటి నుంచి అదే పిల్లల్ని ముట్టుకోను కూడా ముట్టుకోను. వాళ్ళు నాకు అనవసరం అంటూ గట్టిగా అరుస్తూ అలాగే కళ్ళు మూసుకుంది సీత. నీకు నిజం ఇప్పుడే చెప్పను సీత. నీకు నువ్వుగా ఆ విషయం తెలుసుకోవాలనుకుంటూ అభి సీతని తన చేతిలో దాచేసి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. తెల్లారి చాలాసేపయినా కూడా సీతకి మెలకువ రాలేదు. ముందు రోజుల అలసట వల్ల తీరా కళ్ళు తెరిచేసరికి అభి తనను లాక్కున్నాడో లేదా సీతని అతని మీద కాలు చేతులు వేసి పడుకుందో గాని పొద్దున అయ్యేసరికి చీర అటూ ఇటూగా వెళ్ళిపోయి కింద కూడా పిక్కల వరకు కనిపిస్తూ తనే మొత్తంగా అభి మీద పడిపోయినట్లుగా సీతకి అనిపించడంతో వెంటనే ఉలిక్కిపడి అతనికి దూరం జరిగింది. ఒక చెయ్యి ఆమె చుట్టూ ఉండడంతో సీత కదిలిన వెంటనే అభికి మెలకు వచ్చేసి కళ్ళు తెరవగానే సీత మొహమే చూస్తూ గుడ్ మార్నింగ్ జాను అని అలవాట్లో అనేశాడు అభి. ఓ షిట్ అని అభి అనుకునే లోపే జానునా? నా పేరు జాను కాదండి, సీత. బహుశా మీరు రాత్రి మీ మొదటి భార్య ఊహల్లో ఉండి పొద్దున్నకి ఆవిడ రూపంలో ఉన్న నన్ను ఆవిడే అనుకొని జాను అని క్యూట్‌గా పిలుస్తున్నారని సీత అంటూ చీర కొంగు విదిలించి భుజాన వేసుకునేసరికి వెంటనే అభి ఆమెను మీదకి లాక్కొని ఏంటి పొద్దున్నే రుసరుసలాడుతున్నావు అని అడగటంతో వదలండి అని అంటూ అభి డొక్కలో పొడిచి నేనేం చేయడం లేదు. మీరే చెప్పిన దానికి నా కళ్ళు తెరుచుకున్నాయి అని అంది సీత. అబ్బో సర్లే అవన్నీ తర్వాత చూద్దాము. ఇప్పటికైతే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా! స్వీట్‌గా ఒకటిచ్చావంటే నాకు పొద్దున్నే డే చాలా ఎనర్జిటిక్‌గా స్టార్ట్ అవుతుందని అనడంతో పాపం ఇప్పుడు నేను లేసిన తమరికి ముద్దు పెట్టడానికి కదా! అంటూ చీర సరిగ్గా కట్టుకొని అభి చేతుల నుండి విడిపించుకొని బయటికి వెళ్ళబోయిన సీతను ఆపేస్తూ ఎక్కడికని అడిగాడు అభి. ఇంకెక్కడికి? నాకిచ్చిన రూమ్‌లోకి వెళ్తున్నాను ఫ్రెష్ అవ్వాలి అని సీత అంటూ ఉంటే ఆ రూమ్ కేవలం గెస్ట్ రూమ్ మాత్రమే. ఇక నుంచి ఇదే మన రూమ్ కాబట్టి నీకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ రూమ్‌లోనే. ఇక మీదట నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అని అభి చెప్పడంతో ఇది మీ మొదటి భార్య రూమ్ అభి గారు. నేనెలా ఉంటానిక్కడ అని అంటూ మూతి తిప్పుతూ అన్న సీతను వెనక నుండి హగ్ చేసుకుంటూ మొదటి భార్య లేదు, రెండో భార్య లేదు, ఉన్నది ఒకే ఒక భార్య, అది నువ్వే అని చెప్పి అభిని సీతను ఆ రూమ్‌లో వదిలి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఇంకోసారి పరిశీలనగా వెళ్ళింది సీత. షవర్ ఆన్ చేసి స్నానం చేయడం పూర్తయ్యాక కానీ తెలియలేదు తన చీర గాని, డ్రెస్ కానీ ఏదీ తెచ్చుకోలేదని. ఇంక చేసేదేం లేక అభి రూమ్‌లో ఉండకూడదనుకుంటూ ఫాస్ట్‌గా రెడీగా ఉన్న టవల్ తీసుకొని ఒంటికి చుట్టేసి రూమ్‌లోకొచ్చింది సీత. ఫస్ట్ వార్డ్‌రోబ్ ఓపెన్ చేస్తే అందులో మొత్తం అభి సూట్స్, షర్ట్స్, ప్యాంట్స్ ఉన్నాయి. అది కాదని రెండవది ఓపెన్ చేయడంతో అందులో పిల్లల డ్రెస్‌లు కనిపించాయి. వీటితో నాకేంటి పని అన్నట్లు క్లోజ్ చేసిన సీత ఆ తర్వాత ఆమెదే అనుకొని ఓపెన్ చేసేసరికి అందులో ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు అక్కడ రెడీగా ఉండడంతో ఇది నా కోసం చేయించారా లేక జానకి గారి కోసమా అని అనుకుంటూ మళ్ళీ అభి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఏది జరిగినా కూడా ఇప్పుడున్నది నువ్వొక్కదానివే అని ఇక అందులో తనకు నచ్చిన ఓ చీర తీసుకునే లోపు రూమ్‌లోకొచ్చేశాడు అభి. జానకిని అలా టవల్‌లో చూసేసరికి అభికి ఫ్యూజులు ఎగిరిపోవడంతో ఆమె వెనుకగా వెళ్లి నిల్చున్నాడు. సడెన్‌గా తన వెనక ఎవరో వచ్చి నిల్చున్నట్టు కనిపించిన సీత భయపడే లోపే అభి నగ్నంగా ఉన్న భుజం మీద చెయ్యేసి నేనే భయపడకని చెప్పాడు. దాంతో కొంచెం టెన్షన్ తగ్గించుకున్న సీత వీటిలోవి నేను వాడుకోవచ్చు కదా అని అడిగింది. దానికి అభి నిరభ్యంతరంగా అని చెప్పడంతో ఒక ముదురు రంగు నీలం చీరని తీసుకున్న సీత అక్కడక్కడ తనకి సైడ్ రూమ్ కనిపించకపోవడంతో సార్ మీరు కొంచెం బయటకు వెళ్తే నేను చీర కట్టుకుంటానని చెప్పింది. ఎందుకు బయట వెళ్ళడం? ఆల్రెడీ నేను చూడనివి కొత్తగా ఏమైనా ఉంటే కదా! ఏం పర్లేదు ఇక్కడే కట్టేసుకో అని అభి తాపీగా బెడ్ మీద కూర్చుంటే ఆల్రెడీ చూసేసారా? ఏంటి? ఎప్పుడు? అని షాకింగ్‌గా అడగటంతో కలలో అని అంటూ చిలిపిగా నవ్వుతూ సీత పొగ్గ పొడిచి తను వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు అభి. బ్లౌజ్ వేసుకునేసరికి ఆమెకు అది కరెక్ట్ ఫిట్టింగ్‌తో సరిపోయింది. ఓహో! జానకి గారు కూడా నా అంతే ఉండేవారా అని అనుకుంటూ లంగా కూడా కట్టుకొని చీర కట్టుకోపోయేసరికి బొట్టు కింద ఉన్న స్కార్ఫ్స్ కనిపించి వాటిని విసుగ్గా చూస్తూ అలాగే నిల్చుంది సీత. మిగతా చీర కట్టుకోకుండా అభి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చినా కూడా ఆమె అలాగే నిల్చొని ఉండడంతో ఏమోలే అని ఫస్ట్ లైట్ తీసుకొని తను కూడా అక్కడే డ్రెస్అప్ అయిపోయాడు అభి. ఏంటి అలాగే ఉందంటూ దగ్గరికి వెళ్ళి ఆమె చూస్తున్న వైపు చూసేసరికి అభికి కూడా ఆ స్కార్ఫ్స్ కనపడితే సున్నితంగా వాటిని తడుపుతూ ఏంటి ఇక్కడ ఏమైంది నీకు అని అడిగాడు అభి. తెలియదు, నాకు గుర్తొచ్చినప్పటి నుంచి ఇవి ఇలాగే ఉన్నాయి
ఎందుకు అంటే మా అమ్మ జీన్స్ అని చెప్పిందని ఇంకా అభి చూపు తన మీద ఉండడంతో ఇంకో పక్కకు తిరిగి ఫాస్ట్‌గా చీర కట్టేసుకుంది సీత. మనిద్దరం ఫ్రెష్ అయితే సరిపోతుందా? ఈ బెడ్‌ని ఎవరు క్లీన్ చేస్తారని సీత బెడ్‌షీట్ మార్చడానికి చూస్తూ ఉంటే, "నువ్వు అవసరం లేదు కిందకి వెళ్ళి మంగమ్మ అని పిలువు తనొచ్చి క్లీన్ చేస్తుందని" చెప్తాడభి. "సరే మీ కాఫీ కూడా ఏమైనా తీసుకురానా?" అని అడిగితే మర్చిపోయినట్లు సీత అడగటంతో ఆమె కళ్ళలోకి చూస్తూ స్ట్రాంగ్‌గా తీసుకురా అని చెప్పాడు అభి బాబు. కిందకి హాల్‌లో ఎవరూ కనిపించకపోవడంతో అటుగా వెళ్తున్న ఒక పనావిడని పిలిచి, "ఇక్కడ మంగమ్మ అంటే ఎవరు?" అని అడిగింది. నిన్న వేరే పనిలో ఉన్నా కూడా ఇంట్లో మనుషుల ద్వారా అన్నీ తెలుసుకున్న మంగమ్మ నేనే అని అంటూ వినయంగా చెప్తే, "మా రూమ్ అంతా క్లీన్ చెయ్యి" అని చెప్పి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది సీత. కౌసల్య రూమ్‌లో ఉంది. కుర్రోళ్ళు ఎవరూ కూడా తమ రూమ్ నుండి బయటికి రాలేదు. ఈశ్వరి జితేంద్ర దగ్గర ఉంది. కానీ పొద్దున్నే పని పాట లేని గాయి ఆంటీ మాత్రం సోఫాలో కూర్చొని ఎవరు కనపడితే వాళ్ళని కాఫీ అడుగుదామని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వెళ్తున్న సీత కనిపించడంతో, "ఇదిగో అమ్మాయి ఇలా రా" అని అంటూ పిలిచింది గాయి ఆంటీ. నిన్నటి నుంచి ఆమె సరిగ్గా సీతకు కనపడకపోవడంతో ఎవరో ఏమో అని అనుకుంటూ అయోమయంగానే ఆమె దగ్గరికి వెళ్తే, "నేను అభికి మేనత్తనవుతాను. కౌసల్య వదిన తర్వాత ఈ ఇంట్లో పెత్తనం మొత్తం నాదే" అని చెప్తూ, "అవునేంటి పొద్దున్నే కిచెన్‌లోకి వెళ్తున్నావు?" అని అడిగింది గాయత్రి ఆంటీ. "ఆయనకి కాఫీ పెడదామని వెళ్తున్నాను పిన్నిగారు" అంటూ వరుసలు కలిపేస్తున్న సీతను ఉద్దేశించి, "దానికంటే ముందు ముఖ్యమైనవి 2 పనులు చేయాలమ్మా" అని గాయి ఆంటీ చెప్పింది. "ఏంటవి?" అని సీత అడుగుతూ ఉంటే, "ముందు పూజ చెయ్యి, తర్వాత మీ మావయ్య గారి ఫోటో ముందు దీపం పెట్టి దండ వెయ్యి" అని చెప్పడంతో, సరే అంటూ పూజ చేసుకొని హాల్‌లోకి వచ్చి ధనుంజయ్ గారి ఫోటోకి దండ వేసి దీపం వెలిగించింది సీత. ఆమె ఆయనకు దండం పెట్టుకునే లోపే ఆయన పక్కనే ఇంకో ఫోటో చేర్చిన గాయత్రి సీత అయోమయంగా చూస్తుంటే, "ఈవిడ గురించి నీకు తెలిసే ఉంటుంది కదా" అని అడిగింది. "తెలుసు పిన్ని. కానీ ఆవిడ ఏమైపోయింది? ఎక్కడుందనేది మాత్రం నాకెవరు చెప్పడం లేదని" సీత అంటూ ఉంటే, "వీళ్ళందరూ నిన్ను మభ్యపెడుతున్నారు సీత. అసలు నిజం నేను చెప్తాను విను. ఇది అభిబాబు భార్య జానకి నిండు శూలాలుగా ఉన్నప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళే పిల్లల్ని కానీ రిటర్న్ వస్తూ ఉంటే అభి తోసేశాడో లేక తనే పడిపోయిందో తెలియదు కానీ ఒక లోయలోకి పడిపోయి చనిపోయిందని" గాయి ఆంటీ చెప్పడంతో షాకింగ్‌గా, "ఏంటి జానకి గారు చనిపోయారా?" అని అడిగింది సీత. "అవునమ్మా. అందుకే సేమ్ అలాంటి పోలికలతోనే ఉన్న నిన్ను వెతికి మరీ పెళ్లి చేసుకున్నాడు అభిబాబు. ఇప్పుడు ఈవిడ కూడా నీకు దేవతతో సమానం. చనిపోయిన వాళ్లకు దీపం వెలిగిస్తే మంచిది. వాళ్ళ ఆశీర్వాదం నీకుంటుందని" చెప్పడంతో సీత జానకి ఫోటోకి దండ వేసి దీపం పెడుతూ ఉంటే, "కాఫీ తెస్తానని చెప్పి అరగంట పైనైనా కూడా ఇంకా రాలేదేంటి?" అంటూ తనే బయటకొచ్చి నవ్వి స్టెప్స్ దిగుతూ ఉంటే కనిపించిన దానికి సీత అని అంటూ కంగుమని వచ్చింది అభి పిలుపు. ఎంత గట్టిగా ఉందంటే రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి వచ్చి జరిగేది బొమ్మలాగా చూస్తూ ఉన్నారు. "ఏం చేస్తున్నావు నువ్వు?" అని అభి గట్టిగా అడుగుతూ ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే చల్లగా సోఫా వెనక్కి వెళ్లి తలదించుకుంది గాయత్రి ఆంటీ. అభి వాయిస్‌కి జడిసిన సీత కొంచెం భయపడుతూనే, "మావయ్య గారి ఫోటోకి పూలమాల వేస్తున్నానని" అంటే, సరే దాని తర్వాత నువ్వు చేస్తున్న పని ఏంటి?" అని అడిగాడు అభి. "మీ మొదటి భార్య చనిపోయిందంట కదా! అందుకని ఆవిడకి కూడా పూలమాల దండగా వేసి దీపం పెడుతున్నాను" అని సీత చెప్పేలోపే ఆమెకి అతి సమీపంగా వచ్చిన అభి తను చనిపోయిందని "నీకు ఎవరు చెప్పారు?" అని సూటిగా సీతను చూసి అడిగితే, "అది మీ మేనత్తంట. ఆ పిన్నిగారు చెప్పారు" అని అంటూ చెయ్యి వెనక్కి పెట్టి మరి సీత గాయత్రిని చూపిస్తే అభి తిన్నగా గాయత్రి దగ్గరికే వెళ్ళాడు. తను చేసిన పని తప్పేమో అభి మనసు బాధపడిందని అనుకున్న సీత అందరినీ ఒకసారి చూసి కిచెన్‌లోకి వెళ్ళిపోతే, "నీకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను అత్తయ్య. మా నాన్నకి చెల్లిగా నిన్ను భరించాలి కాబట్టి ఈ ఇంట్లో పెట్టుకున్నాం. లేదంటే ఏ రోజో నిన్ను బయటికి తోసేసేవాళ్ళం. నువ్వు ఆ గౌరవం అలాగే పెట్టుకొని ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉంటే బావుంటుంది. లేదు నేను పుల్లలు పెడతాను, అందరినీ బాధ పెడతానంటే మాత్రం నీ కేర్ ఆఫ్ అడ్రెస్ ఖచ్చితంగా జైలే అవుతుంది. చేసుకోకూడదని చాలా కంట్రోల్‌లో ఉన్నా కాబట్టే నువ్వు కూడా నీ లిమిట్స్‌లో ఉంటే బావుంటుందని" అది గాయత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటంతో, "సరే అభి బాబు. అయినా నేను నిజమే కదా చెప్పాను" అని అంటున్న గాయత్రి మాటలు అభి చూసిన చూపుకు నోట్లోనే ఆగిపోయాయి. బయటకు వచ్చిన జాహ్నవి వెంటనే అక్కడి నుంచి జానకి ఫోటో తీసేసి పక్కన పెట్టేయడంతో ఇక అందరూ కూడా హాల్లోనే సెటిల్ అయ్యారు. సీతకు హెల్ప్ చేద్దామని జాహ్నవి కూడా కిచెన్‌లోకే వెళ్తే సీత కాఫీ పెడుతూ కనిపించింది. ఇక జాహ్నవి అందరి కోసం కప్స్ తీసి రెడీగా పెట్టడంతో సీత కాఫీని వాటిలోకి
పోసి జాహ్నవిని ఇవ్వమంటే పర్లేదు వెళ్ళు, నువ్వే ఇవ్వక్క అని అనడంతో తప్పక సీత ఇంకా కాఫీ ట్రే తీసుకొని హాల్లోకి వెళ్ళింది. పిల్లలిద్దరిని జాహ్నవి రెడీ చేసి ఉండడంతో కాసేపు రూమ్‌లోనే ఆడుకున్న వాళ్ళు సడెన్‌గా జాహ్నవి, అజిత్‌లు కనిపించకపోవడంతో బయటికొచ్చేసరికి అందరికీ కాఫీలిస్తున్న సీత కనబడి వాళ్ళలో ఉత్సాహాన్ని తప్పించేసరికి పరిగెత్తుకుంటూ వెళ్లి సీత కాళ్ళు చుట్టుకున్నాడు ఆదిత్యబాబు. దాంతో ముందుకు పడబోయిన సీత తమాయించుకునే లోపే ఇంకా ఒక కప్‌లో ఉన్న కాఫీ ఆమె చేతి మీద పడింది. కాస్త వేడిగా ఉండి కాలడంతో చూసుకునే పనిలేదా ఆదిత్య అని అతని మీద సీత గట్టిగా అరిచేసరికి వాడి ముఖం చిన్నపోయింది. అభి వాళ్ళు కూర్చొని నాన్న, అమ్మ, అన్నయ్యను అరిచింది అంటూ చెప్తున్న ఆద్యను ఆదిత్య దగ్గరికి పంపించి సీత చేయి పట్టుకొని గెస్ట్ రూమ్‌లోకి లాక్కుపోయాడు అభి. ఎందుకు పిల్లల మీద అంతగా కోపడుతున్నావని అభి సీరియస్‌గా అంటే ఇందాక చనిపోయిన మీ పెళ్ళానికేమో దీపం పెట్టొద్దన్నారు. ఇప్పుడు ఆవిడ పిల్లలకి నేనెందుకు చూసుకోవాలి? నాకు కూడా చాలా జీవితం ఉంది అని సీత స్వార్థంగా మారుతూ ఉంటే అభికి చెప్పలేనంత కోపం వచ్చింది. ఎలా తనకు విషయం అర్థమయ్యేలా చెప్పాలో అతనికి తెలియక పోవడంతో సీత ప్లీజ్ నేనంటే నీలో నువ్వు చూపిస్తూ ఉన్న వేరియేషన్స్ నేను భరించగలుగుతున్నాను. కానీ అభిమానం పంచిన నువ్వు వాళ్ళని అలా కసురుకుంటే ఆ పసి హృదయాలు తట్టుకోలేవు కాబట్టి కనీసం వాళ్ళతోనైనా కాస్త ప్రేమగా ఉండు అని అభి రిక్వెస్టింగ్ అడగటంతో నో వాళ్ళేం నా పిల్లలు కాదంటూ తెగేసి చెప్పింది సీత. మరిన్ని రోజులు నీ కన్న పిల్లలు అనుకుని వాళ్ళని చూసుకున్నావా? ఏదో తెలియని ఆప్యాయత ఉంటేనే కదా కన్న తల్లిలాగా చూసుకుందాం. మరి ఇప్పుడు ఆ అభిమానం అవన్నీ ఎక్కడికెళ్ళిపోయాయి? పిల్లల మీద ఊరికే ఎందుకు సీత నీ కోపం అని అభి అడగడంతో నా కోపం పిల్లల మీద కాదు, నీ మీద. మీరెందుకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నా నన్ను పెళ్లి చేసుకున్నారు? దానికి సమాధానం మీరు చెప్పరు. మరి నేనెలా ఇంకొకరి పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటాను అని సీత అడుగుతూ ఉంటే ఆమె మీదకు చెయ్యెత్తాడు అభి. ఇందుకే కదా నేనైతే మీ చెప్పు చేతుల్లో ఉంటాను కాబట్టే నన్ను పెళ్లి చేసుకున్నారని సీత ఎమోషనల్ డ్రామా ప్లే చేయడంతో అభికి తిక్కరేగి ఆమె 2 బుగ్గలు ఒత్తేసి చూడు నువ్వు నా విషయంలో ఏమైనా చెయ్యి. ఎందుకంటే నిన్ను నీ ఇష్టమని అడగకుండా పెళ్లి చేసుకుని నేను కాబట్టి. కానీ పిల్లల్నొక్క మాటైనా అన్నావు ఆడదానివని కూడా చూడనని సీతని ఆవేశంలో చెప్పి తను ఇలాగే వదిలేసి అభి బయటకు వెళ్ళిపోతే మధ్యాహ్నం వరకు ఏడుస్తూ ఆ రూమ్‌లోనే కూర్చుంది సీత. కౌసల్య వచ్చి పిలవడంతో వెళ్ళకపోతే బాగోదు అని ఇక హాల్లోకి వెళ్ళేసరికి ఆదిత్య ఇద్దరూ ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. పాపం ఆదిత్య బాబు పొద్దున్న ఏదో అమ్మ సరిగ్గా లేక తిట్టిందిలే అని అనుకుంటూ ఈసారి కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ముద్దు ముద్దుగా ఆకలేస్తోందమ్మా అని అడిగితే ఎవరు నీకమ్మ? నేనేం నీకు అమ్మని కాను, వెళ్ళు పక్కకి అని ఆదిత్యని తోసినంత పనిచేసింది సీత. చాలా సెన్సిటివ్‌గా ఉన్న సీత పిల్లల మీద ఇలా విరుచుకుపడుతుంటే ఆశ్చర్యంగా చూశారు అజిత్ ఇంకా అయాన్లు. పడిపోతున్న ఆదిత్యని అప్పుడే బయటికి వెళ్ళొచ్చిన అభి పట్టుకుంటే ఆద్య వచ్చి సీతను కొట్టింది తన చేత కొద్దీ. ఎందుకే సీత నువ్వు ఇలా మారిపోయావు? ఇదివరకట్లా ఎంచక్కా పిల్లలిద్దరిని ఎంతో ప్రేమగా చూసుకోవచ్చు కదా! నాకు చాలా బాధనిపిస్తోంది ఆదిత్యని చూస్తూ ఉంటే అని అనుకున్నాడు అభి. కథ కొనసాగుతుంది. మరి సీతకిలా మారిపోవటం వెనుక ఉన్న కారణం ఏంటి? నిజంగా అభి అపార్థం చేసుకోవటమేనా? మరి అభి తనే జానకి అని నిజం చెప్తాడా? నిజంగా సీతనే జానకినా? లేక జానకి వేరు, సీత వేరునా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.